కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రాజపూడి గ్రామంలో డ్వాక్రా మహిళా సంఘం నిధుల మోసం ఘటన వెలుగులోకొచ్చింది. కృపా మహిళా శక్తి డ్వాక్రా సంఘానికి చెందిన సుమారు 7,75,000 రూపాయలను యానిమేటర్ మోసం చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో జగ్గంపేట వెలుగు కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వీరాంజనేయులు మాట్లాడుతూ డ్వాక్రా మహిళా సంఘాల నిధులను దుర్వినియోగం చేయడం తీవ్రంగా ఖండించాల్సిన విషయమన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వీరాంజనేయులు మాట్లాడుతున్నాను. ప్రధానంగా కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రాజపూడి గ్రామంలో డ్వాక్రా సంబంధించినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో దాదాపు 2 సంవత్సరాలకు సంబంధించి 7,75,000 రూపాయలు యానిమేటరు, అలాగే బ్యాంక్ మేనేజరు, ఏపీఎం తీసి నలుగురు కలిపి ఈ గోల్మాల్ చేస్తారు. ఈ డబ్బులు యానిమేటరు బ్యాంక్ మేనేజర్ కాళ్ళు పట్టుకోమంది దళిత మహిళని పట్టుకుంటే డబ్బులు నేను కట్టేస్తానని చెప్పింది. ఆ డబ్బులు నా దగ్గర ఉన్నాయి, నేనే కట్టేస్తాను, నువ్వు కాళ్ళు మొక్కు అంది. కాళ్ళు మొక్కున్న దాన్ని టీవీ అదేది సీసీ కెమెరాలో తీసి నేను ఇక్కడ ఈయన ఏపీఎం చెప్తున్నాడు, అది నేను చూసాను నువ్వు కాళ్ళు పట్టుకోవడం అని. అంతేగాని 2 సంవత్సరాల నుంచి వీళ్ళు జీతాలు తీసుకుంటూ జీతాలు వీళ్ళు నొక్కేస్తూ, మరి జీతాలు తీసుకున్న వ్యక్తులు 2 సంవత్సరాల నుంచి డ్వాక్రాలు కడుతున్నారా కట్టట్లేదా, అసలు అధికారులు ఏం చేస్తున్నారు, అసలు యానిమేటర్ డ్యూటీ ఏంటి, యానిమేటర్ జీతం ఎవరి దగ్గర నుంచి తీసుకుంటుంది, ఈ డ్వాక్రా మహిళల దగ్గర జీతం తీసుకుంటూ ఈ డ్వాక్రా మహిళలు డబ్బు నొక్కేయడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. అందుకే ఈ నలుగురిని అరెస్ట్ చేయాలనేది ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం డిమాండ్. ఎందుకంటే దళిత మహిళతో కాళ్ళు మొక్కించుకున్న మేనేజర్ని, మొక్కించుకున్నారని చెప్తున్న అధికారిని కూడా అరెస్ట్ చేసి న్యాయ విచారణ జరిపే వరకు కూడా ఈ ఆందోళన ఇక్కడ సమస్య పరిష్కారం కాకపోతే కలెక్టర్ ఆఫీస్ ముట్టడిస్తాం. ఈ అధికారుల మీద చర్యలు తీసుకునే వరకు ఆందోళన కొనసాగిస్తామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రాజపూడి గ్రామం. మేము మనిషాల్లో డాక్టర్ తీసుకున్నామండి. మేము తీసుకున్న 15 లక్షలకి 1,50,000 తీసుకున్నాం మనిషి. మేము తీసుకున్న వాటికి మేము కడతా వచ్చామండి. 20 నెలలు కట్టలేదని చెప్పేసి మొన్న శనివారం నాడు మాకు తెలిపారండి. అంతవరకు మాకు తెలియలేదండి. మేము వెళ్ళి అడుగుతాం 10 మంది అని మా ఎలిమేటర్తో మేము చెప్పామండి. చెప్తే వాళ్ళు రాకమునిపే నన్ను తీసుకొని వెళ్ళి నేను కట్టానని నువ్వు ఒప్పుకో, నేను కట్టానని ఒప్పుకుంటే నాకు తక్షణం జాబ్ తీసేస్తానని చెప్తే నాతో ఒప్పించి నన్ను కాళ్ళ మీద పడమని ఏడమని నేను డబ్బులు కడతానని నువ్వు లోన్కి వెళ్ళాను, నువ్వు నీ మీద ఒప్పుకో, నువ్వైతే 10 మందిలో సభ్యులు కాబట్టి నేను ఏదో చేసేస్తాను, నేను అడిగితే నా జాబ్ తీసేస్తాను, నీకు డబ్బులు కట్టుకోవాలి ఉంటారు కదా, కట్టుకోవాలి ఉంటారు కాబట్టి నేను చెప్పినట్టుగా నువ్వు చెప్తే నీ డబ్బులు నేను గడేస్తాను అని అప్పుడు చెప్పిందండి. నేను కాళ్ళ మీద పడి మేనేజర్ గారి మీద ఆవిడ మీద కూడా పడమని చెప్పింది కాబట్టి పడి అడిసానండి. నేనైతే ఇంటికాడ నా ఓడి కానీ నేను కానీ ఎవరికి చెప్పుకోలేదండి. నేను ఆ పరిస్థితిలో చేసిందండి. 7,70,000 మేనేజర్ గారు మమ్మల్ని అడిగితే తెలియని విషయం ఇక్కడికి వచ్చి అడిగామండి. మేము ఇక్కడికి వచ్చి అడిగితే మాకు న్యాయం ఏంటని అడిగితే నువ్వు అక్కడికి వెళ్ళి సీసీ కెమెరాలో ఏం చెప్పావో అదే వస్తుందని చెప్పారు తప్ప 20 నెలలు బట్టి నుంచి కట్టంది నువ్వు ఎందుకు కట్టలేదన్న మాట వాళ్ళని అడిగితే లేదండి. మాకు ఈ న్యాయం జరగాలండి. అయ్యమ్మ గారు, తర్వాత సీసీ గారు, పోలీసు గారు, తర్వాత హెడ్ ఏపీ గారు, వీళ్ళ నలుగురు మీద మేము చర్యలు తీసుకోవాలండి. పోలీసుకి కేసు ఇచ్చాడు శుక్రవారం నాడు. ఏదైతే కంప్లైంట్ ఇచ్చాం కానీ ఇప్పుడు వరకు మాకు ఎవరే రెస్పాండ్ అవ్వలేదండి. పోలీసులు కూడా మంగళవారం చేస్తా ఉన్నారండి. మంగళవారం దాకా కూడా ఆగే ఉన్నాం. ఆగి సాయంకాలం 5 గంటలకు కంప్లైంట్ ఇచ్చామండి. మమ్మల్ని ఎస్సీ గారు కంటే ఎవరు కాక ఏపీ దగ్గరికి వచ్చి కంప్లైంట్ ఇచ్చామండి. అక్కడ ఒప్పుకుని